నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గురుకుల పాఠశాలలో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం నుండి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అవుతున్నప్పటికీ 7-8 మంది పిల్లలకు సీరియస్ కావడంతో రాత్రి నెల్లూరు జీజీహెచ్కు తరలించగా ఎమర్జెన్సీ వార్డులో ఉంచి వైద్యం చేసిన వైద్యులు ఈరోజు ఉదయం కొంతమంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో వైద్యులను పిలిపించి రహస్యంగా వైద్యం చేయించిన ప్రిన్సిపాల్. నెల్లూరు జీజీహెచ్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ గారిని మా పిల్లలను కాపాడండి అంటూ వేడుకున్న తల్లిదండ్రులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోడూరు ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. నా పేరు సిహెచ్ ఎస్తేరమ్మ. ఇక్కడ నేను గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నిన్నటి దినాన 3 పిల్లలు ఫీవర్తో, 2 పిల్లలు మోషన్స్తో బాధపడడం జరిగింది. మేము ఇక్కడున్న పిహెచ్సి కోడూరు పిహెచ్సి వాళ్ళ యొక్క అడ్వైస్ తోటి వాళ్ళని జీజీహెచ్ నెల్లూరు తీసుకెళ్ళడం, 2 పిల్లల్ని అడ్మిట్ చేయడం, 4 పిల్లల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ట్రీట్మెంట్ ఇప్పించి అది వాస్తవం, అంతకంటే ఇంకేం వాస్తవాలు లేవు. పిల్లలు సఫర్ అవ్వడం అనేది నిజమే, కానీ 640 మంది పిల్లల్లో కొద్దిమంది ఎప్పుడూ ఉంటారు, అది మామూలే. కాకపోతే ఈరోజు మన దురదృష్టవశాత్తు పత్రికలు, ఛానల్స్లో రావడం జరిగింది. కాబట్టి ఈ వార్తను నేను ఖండిస్తున్నాను. పిల్లలు క్షేమంగాను జాగ్రత్తగాను ఉన్నారు. తల్లిదండ్రులు అనవసరంగా బాధపడాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ ఉన్నాము ఆల్వేస్ మీ పిల్లల కోసమే. థ్యాంక్ యూ.